మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో కాలంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందన. కాలమున దైవికంగా మనమందరము కూడా దేవుని యొక్క కృపలో బలపడులాగా కొద్ది నిమిషాలు దైవికమైన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడిపించబడదాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఈరోజు మన జీవితాలలో ధ్యానించుకుందాం. 16 నుంచి 18 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది క్రీస్తు యేసునందు మీ విషయమైన దేవుని చిత్తం. ప్రియులారా, ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైన ఉదయ ధ్యాన కాలములో మనము ధ్యానించుకుంటున్న ఈ యొక్క మాటలను మనము గమనించినట్లయితే, దీనిని మనం మన జీవితాలకు ఆపాదించుకోగలిగితే మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు ఎలా చూస్తున్నామనే దృష్టిపైనే మన జీవితంలో మన ప్రశాంతత ఆధారపడి ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. కృతజ్ఞత అనేది కేవలము మేలు జరిగినప్పుడు మాత్రమే మన జీవితాల్లో చేసేది కాదు. అది ప్రతి పరిస్థితిలోనూ మన జీవితాలలో మనం కలిగి ఉండవలసిన ఒక స్థితి అని చెప్పి మనము ఎప్పటికీ కూడా మనము మర్చిపోకూడదు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేక ఉన్నప్పటికీ లేనప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ దేవునిపై నమ్మకంతో మనము చెప్పగలిగే ఒక ఉన్నతమైన స్థితియే కృతజ్ఞత, ఉన్నతమైన స్థితియే ప్రార్థన పూర్వకమైన స్థితి. ఈరోజు ప్రియులారా, మన జీవితాలను ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క కాలములో పరీక్షలు ఎలాగైతే జరుగుతున్నాయో, ఒక చోట ఇద్దరు విద్యార్థులు పరీక్షలకు సిద్ధపడుతున్నారంట. చాలా ముఖ్యమైన ఈ పరీక్షల్లో వారు సిద్ధపడుతూ ఉంటుంటే, ఈ యొక్క ఇద్దరు విద్యార్థులు ఈ కఠినమైన పరీక్ష కోసము మరి సిద్ధపడుతున్నప్పుడంట, ఈ ఇద్దరు విద్యార్థుల్లో మొదటి విద్యార్థి తన పుస్తకాలను చూస్తూ, నేను ఇంకా చాలా చదవవలసి ఉన్నది, నేను ఇంకా చాలా చదవలసిన దాన్ని పూర్తి చేయాల్సి ఉన్నదని చెప్పి ఈ యొక్క విద్యార్థి ఆందోళన పడుతూ సమయము సరిపోదేమో అని చెప్పి ఆలోచనలో ఇతను ఉన్నాడు. ఈ కష్టమైన ప్రశ్నలు వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. తను చదువుతున్న చదువు దాంట్లోనే ఇంకా చదవలసిన దాంట్లో, ఒకవేళ నేను చదివిన దాంట్లో కాకుండా లేక నేను చదవని దాంట్లో నుంచి కఠినమైన ప్రశ్న వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి మరి ఇతని ఆలోచన ద్వారా ఆందోళన వలన అసహనంగా ప్రశాంతత అనేది ఇతను కోల్పోతూ ఉంటాడు. ఇతను దృష్టి అంతా తను చదవలసింది ఇంకా ఏముందో దానిపైన మాత్రమే ఉంది. ఈ మొదటి విద్యార్థి యొక్క ఆలోచన. రెండవ విద్యార్థి కూడా మరి తను చదవలసింది చదువుతూ ఇంకా తను చదవలసిన దాన్ని మరి చదవటానికి సిద్ధపడుతూ, అతడు కూడా ఈ చదువుకునే అవకాశమును బట్టి మరి అతడు దేవుణ్ణి ప్రార్థించిన వాడిగా ఉన్నాడు. అతను అంటున్నాడు, అయ్యా, ఈ చదువుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు. దేవా, ఇప్పటి వరకు నేను నేర్చుకోగలిగిన విషయాలన్నిటికీ బట్టి నీకు కృతజ్ఞతలు. అయ్యా, ఇంకా నేను చదవలసింది లేక నేను చదవక మిగిలిన దాన్ని కూడా చదవటానికి నాకు నీ కృపనివ్వయ్యా, నాకు జ్ఞానాన్నివ్వయ్యా, నాకు ఏకాగ్రతనివ్వయ్యా అని చెప్పి ఈ రెండవ విద్యార్థి మరి దేవుణ్ణి అడగటము ప్రార్థించాడు. అతని దృష్టి అతను చేయవలసిన దాని మీద మరి అలాగే తనకున్న అవకాశాలు ఏమిటో వాటిపైన ఉన్నది. మొదటి విద్యార్థి ఏమో భయంతో చదవలేకపోయాడు, కానీ రెండవ విద్యార్థి కృతజ్ఞతతో కూడుకున్న మనసుతో ప్రశాంతంగా, ఉత్సాహంగా తను చదవలసిన దాన్ని
పూర్తి చేయగలిగాడు. ఈ యొక్క ఉదాహరణను నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క కృతజ్ఞత అనేది మన సమస్యలను తొలగించలేకపోవచ్చు. కృతజ్ఞత అనేది మన సమస్యలను మనము తొలగించుకోలేకపోవచ్చు. కానీ సమస్యను ఎదుర్కోగల మన దృక్పథాన్ని, మన ఆలోచనను, మన స్థితిని ఈ యొక్క కృతజ్ఞత అనేది పూర్తిగా మార్చివేస్తుంది. భయము నుండి నమ్మకానికి, అసహనము నుండి ప్రశాంతతకు మనల్ని నడిపించేదే కృతజ్ఞత. భయము నుండి నమ్మకానికి, అసహనము నుండి ప్రశాంతతకు మనల్ని నడిపించేది ఈ యొక్క కృతజ్ఞత. ఈరోజు మన జీవితాలలో మనము ఇక్కడ గమనించాల్సింది ఏంటి అనంటే, మన జీవితాలలో ఏదైనా పని మనకు భారంగా లేదా ఆందోళనగా అనిపిస్తే, ఆ సమస్యను గూర్చి మనము నేను చేయలేనేమో, లేక నాకు కష్టమైందేమో అని దాని మీద వంకలు, సాకులు, లేకపోతే ఇతరులకు చెప్పటము, ఇట్లా చేయటము ఆపేద్దాం. ఎందుకనంటే దానికి బదులుగా ఆ పరిస్థితిలో కూడా మనం ఏం చేయాలంటే, దేవుడు మనకు చేసిన మేలులను మనము గుర్తించేవారిగా, వాటిని జ్ఞాపకం చేసుకునేవారిగా మనము ఉండాలి. దేవా, ఈ పరిస్థితిలో కూడా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు మరి తోడుగా ఉన్న నీకు నేను కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యాన్ని నాకు ఇవ్వయ్యా. మన జీవితాలలో, మన మనసుల్లో ఒక నూతనమైన శక్తిని మనము ఈ యొక్క సమయంలో గమనించగలం. అంటే కృతజ్ఞత అనేది దేవుడు మన జీవితాలలో చేసిన మేలులను జ్ఞాపకం చేస్తూ ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనేలాగా మనలందరినీ కూడా బలపరుస్తుంది. ఈరోజు మన జీవితాలలో మనము ఒక నూతనమైన శక్తిని మనము పొందుకునేలాగా, ఈరోజు ఏ పనైతే మనకి ఇబ్బందికరముగా, భారముగా ఉన్నదో దాన్ని ఎదుర్కొనేలాగా మనము మన జీవితాల్లో గడిచిన కాలంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఎందుకంటే ఈ సమస్యే మనకు భయంకరమైనది కాదు, మనము చేయవలసింది ఇంకా ఉన్నది అన్న ఒక విషయాన్ని గమనించాలి. ఇద్దరు విద్యార్థుల్లో మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, మొదటి విద్యార్థి ఏమో మిగిలిపోయిన దాని గురించి ఆలోచన చేస్తూ ఆ ఏకాగ్రత, మనశ్శాంతి లేక తన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందలేకపోయాడు. కానీ రెండో విద్యార్థి మాత్రం ఏం చేశాడు? పరీక్ష అదే యొక్క చదువు చదవాల్సి ఉన్నది. కానీ అతడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి, దేవా, ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్నావు, ఇప్పటి వరకు ఎన్నో మేలు చేసావు, మరి ఈ కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నాను, ఈ కఠినమైన ఇబ్బందిని నేను ఎదుర్కొంటున్నాను, ఈ కఠినమైన అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నాను, ఈ కఠినమైన శోధనని నేను ఎదుర్కొంటున్నాను. అయితే వీటిని జయించే జ్ఞానాన్ని, ఏకాగ్రతను, నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని నాకు ఇవ్వయ్యా అని చెప్పి రెండవ వ్యక్తి అడుగుతున్నాడన్న ఒక విషయాన్ని ఈ ఉదాహరణ ద్వారా జ్ఞాపకం చేసుకొనవచ్చు. నీ జీవితంలో, మన జీవితాలలో ఈరోజు దేవుని యందు ఆనందిద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవిద్దాం. అది ఏ పరిస్థితి అయినా, నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, దేవుణ్ణి చేసిన మేలులు మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఉదయకాలమున ఒక నిశ్చయతతో, ఒక నూతన శక్తిని నీ జీవితంలో పొందుకునేలాగా నీవు దేవుని కృపలో మేలులతో ఈరోజు పడకల మీద నుంచి, లేక నీ యొక్క స్థితిగతుల్లో నుంచి నీవు మేలులతో ముందుకు నడిపించబడి, ఆ మేలులు పొందుకుంటున్న నీవు ఇంకనూ రాబోయే కాలంలో ప్రతి సమస్యను ఎదుర్కొనేలాగా కృతజ్ఞత కలిగి దేవుని పాదాల దగ్గర నీవు ఉండాలని, మనమందరం ఆ విధంగా దీవించబడాలని ఈ కొద్ది మాటలను నీ వీరికిలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దేవ, ఈ ఉదయకాలమున నీ పాదాల చెంతకు నడిపించబడి, ప్రభువా, ఇదిగో మా జీవితాలలో మరి ఎన్నో సమస్యలు, ఎన్నో పరీక్షలు మేము ఎదుర్కొంటూ ఉండగా ప్రభువా, అయ్యా, ఇదిగో గడిచిన కాలంలో మీరు మా జీవితాల్లో చేసిన మేలులను తండ్రి మరవక, ఆ మేలులను బట్టి తండ్రి ఒక నూతన శక్తితో తండ్రి ప్రతి ఒక్క సమస్యను తండ్రి మేము ప్రతి ఒక్క పరీక్షను తండ్రి ఎదుర్కొనేలాగా నీ కృపను దయచేయండి. మీ గొప్ప ప్రేమ చేత, కృప చేత, కనికరము చేత మమ్మల్ని బలపరిచి ఈ నూతన
ఈ నూతనమైన ఈ రోజున నీ కృపాక్షేమాలతో మమ్మల్ని నింపి ఈ యొక్క వాక్యము తండ్రి ప్రతి ఒక్క హృదయాలలో తండ్రి బలపరిచేదిగా ఉండటకు సహాయం చేసి తోడుగా ఉండి నడిపించమని కొద్ది మనం మా ప్రభు నేర్చుకిస్తున్నాం వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఎల్లవేళలా మనకు, మన కుటుంబాలకు, మీకు, మీ కుటుంబాలకు తెలియక దేవుడితో ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.